హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఒక టాపిక్ వచ్చి చాలా పెయిన్ఫుల్ టాపిక్. అంటే ఈరోజు యాక్చువల్గా శ్రావణ శుక్రవారం అంటున్నారు. ఆడవాళ్ళందరూ పూజలు చేసుకొని ఆడవారి అంటే ఒక శ్రీ మహాలక్ష్మిని, ఒక స్త్రీమూర్తిని పూజించడానికి ఒక రోజని డిసైడ్ చేసిన ఇది. బట్ ఈరోజు కైండ్ ఆఫ్ ఒక టాపిక్ ఈరోజు చెప్పాల్సి వస్తున్నది. సో లిటిల్ పెయిన్ఫుల్. సో టాపిక్ ఏంటి అంటే, ప్రెజెంట్ ఒక అమ్మాయి మీద, ఒక డాక్టర్ మీద జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి చాలామంది ప్రొటెస్టులు చేస్తూ, నిన్న ఇండిపెండెన్స్ డే కూడా ఫుల్గా అసలు ఇదేనా ఇండిపెండెన్స్ అంటే, ఇండిపెండెన్స్ సాధించి మనం ఇదేనా సాధించిందని చాలామంది సోషల్ మీడియాలో బాగా ఇది చేస్తున్నారు. నాకు పాయింట్ అర్థం కావట్లేదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితేనే, ఆ ఇన్సిడెంట్ కూడా న్యూస్లోకి వస్తేనే, పెద్ద ఇన్సిడెంట్ అయితేనే వీళ్ళందరికీ ఇవన్నీ గుర్తొస్తాయా? నేను ఈ ఒక్క పాయింట్ గురించి చెప్పట్లేదండి. నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక సెలబ్రిటీనో, లేదంటే ఒక న్యూస్ ఛానల్లో, లేదంటే ఒక పెద్ద పొజిషన్లోనో ఒక సెగ్మెంట్ ఏదైనా ఉంటుంది, న్యూస్ ఛానల్ కావచ్చు, లేదంటే ఒక కాలేజ్ కావచ్చు, ఏదైనా అంటే ఒక హై పొజిషన్లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయితే తప్ప వీటన్నిటి గురించి ఆలోచించడానికి మనకు టైం దొరకట్లేదా, లేకపోతే అందరూ పోతున్నారు కాబట్టి మనం కూడా ఒక చెయ్యాలి, లేకపోతే మనకు బ్యాడ్ నేమ్ వస్తుందని ఏమన్నా చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఈ పాయింట్ అంటున్నానంటే, ఒక డాక్టర్ మీద ఒక అటెంప్ట్ జరిగింది అని చెప్పి చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. నాకు తెలిసి అది మొదటిది కాదు. మేబీ ఆ ఇన్సిడెంట్ తర్వాత అసలు ఏ ఇన్సిడెంట్ జరగలేదో నేను చెప్పడానికి నాకు లేదు. ఎందుకంటే అది న్యూస్లోకి వచ్చింది కాబట్టి మనకు తెలిసింది. న్యూస్లోకి రానివి ఎన్ని ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ నేను రేస్ చేయాలనుకుంటున్నాను. అమ్మాయిల మీద జరుగుతున్న అటెంప్ట్స్ గురించి కానీ, లేకపోతే ఏవైనా కూడా కావచ్చు. ముఖ్యంగా ఉమెన్ అబ్యూజింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద అటెంప్ట్స్ ఒక్కటే కాదు, ఇంకా చాలా కైండ్ ఆఫ్ అంటే జాబ్స్ విషయంలో, కెరియర్ విషయంలో, పెళ్ళి అనే పాయింట్లో, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, అన్ని పాయింట్స్ని టచ్ చేస్తూనే ఒక ఇది చేస్తున్నాను. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తున్నది. ఒక అంటే 2 కార్టూన్ క్యారెక్టర్స్ ఇలా కాఫీ తాగుతూ ఉమెన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ సెగ్మెంట్ అసలు నిజంగా అమ్మాయిల మీద ఈ కైండ్ ఆఫ్ అటెంప్ట్స్ జరగడానికి మెయిన్ పిల్లర్ అవ్వట్లేదని మీరు అనుకుంటున్నారా? మీరు సోషల్ మీడియా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. రీల్స్ కానీ, లేదంటే మీమ్స్ కానీ ఏమైనా చూడండి. దగ్గర 30-40% ఆఫ్ మీమ్స్ ఒక అమ్మాయి ఫూల్గానో, లేకపోతే ఒక అమ్మాయి క్యారెక్టర్ని డౌన్ చేసేటట్టుగానే క్రియేట్ చేస్తున్నారు. ఏమైనా మాట్లాడితే సొసైటీలో అమ్మాయిలు అలానే ఉన్నారు అని చెప్పేసి ఒక పాయింట్ అంటున్నారు. ఇది కొత్తగా వచ్చిందా ఏదన్నా? నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈ కైండ్ ఆఫ్ ట్రెండ్ అనేది కొత్తగా వచ్చింది అనుకుంటున్నారా? ఒకప్పుడు మగవాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ నుంచి వీళ్ళు రియలైజ్ అవ్వడం కన్నా కాదు, నేర్చుకొని, అంటే ఎందుకు నేను ఆ పాయింట్ కూడా మళ్ళీ చెప్తాను. నేర్చుకొని కొత్తగా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మొదలెడుతున్నారనమాట. ఎందుకు ఈ పాయింట్ అంటున్నాను అంటే, కర్మ రిటర్న్స్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తున్నది ఈ సెగ్మెంట్లో మాత్రం. అంటే ఫస్ట్ థింగ్ యాక్చువల్గా ఇలాంటి వాటికి కూడా కర్మ రిటర్న్ అవుతుందా అన్న ఒక ఆలోచన విధానానికి కొంచెం ఇబ్బంది పెడుతున్నది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిలు ఏవైతే చేస్తున్నారో, అబ్బాయిలు కంప్లైంట్ చేస్తున్నారో, ఆ థింగ్స్ అన్నీ కూడా ఒకప్పుడు ఆడవాళ్ళ విషయంలో మగవాళ్ళు చేశారండి. అవే రిటర్న్ అవుతున్నాయి. మోసాలు చేయడం కావచ్చు, డబ్బు కోసం యూస్ చేసుకొని వదిలేయడం కావచ్చు, డబ్బు కోసం చంపేయడం కావచ్చు, లేదంటే డబ్బు కోసం ఎలాంటి కైండ్ ఆఫ్ తప్పులు చేయడానికన్నా రెడీ అయిపోవడం కావచ్చు, లేదంటే ఇంట్లో ఒక పార్ట్నర్ ఉండగానే బట్ ఇంకొక పార్ట్నర్ని, లేకపోతే ఇంకొక ఎఫ్ఐఆర్ని రన్ చేయడం కావచ్చు. ఈ థింగ్స్ అన్నీ ఒకప్పుడు అబ్బాయిలు చేశారు. సో ఎందుకు అప్పుడు అబ్బాయిలు చేస్తుంటే వాడు మగాడమ్మ, వాడు ఏమన్నా చేస్తాడు అనేసి అన్నారు. సో అలా చేస్తేనే రెస్పెక్ట్ దొరుకుతుంది అని నమ్మిన కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు ప్రజెంట్ అలా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మగాళ్ళు చేస్తే లేదా మేము చేస్తే వచ్చిందని ఒక పాయింట్. ఇలాంటి వర్స్ట్ కంపారిజన్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. అండ్ నాకు రీసెంట్గా, అంటే మీ అందరికీ చాలామందికి కూడా తెలిసే ఉంటుంది, ఒక పర్సన్ .com పేరుతో చిన్నపిల్లల్ని కూడా చూడకుండా దీన్నైనా కూడా ఆ కైండ్ ఆఫ్ అడల్ట్ కంటెంట్ పెట్టే మీమ్స్ రెడీ చేయడం, లేదంటే పోడ్కాస్ట్ కూడా కాదు, జస్ట్ లైక్ వాళ్ళ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తూ ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం చేస్తున్నారు. నాకు తెలిసి అతని ఛానల్లో కొన్ని 100లో వీడియోస్ ఉన్నట్టున్నాయి. 100 కానీ 10 కానీ ఎంతో వీడియోస్ ఉన్నట్టున్నాయి. ఒక హీరో రెస్పాండ్ అయితే తప్ప ఇంకెవరికి ఆ విషయం అప్పటి వరకు గుర్తు రాలేదా? అంటే గవర్నమెంట్ని నేను అడగట్లేదు, న్యూస్ ఛానల్స్ని నేను అడగట్లేదు. అంటే సోషల్ మీడియాలో ఆయన ఫాలో అవుతున్న, అంటే కొన్ని వేలలో ఫాలోవర్స్ కూడా ఉన్నారంట. నాకు అంటే అంత డార్క్ కామెడీ చేసేవాడికి అంతమంది ఫాలోవర్స్ ఎక్కడి నుంచి? బట్ పైగా తెలుగులో చేశాడు. తెలుగు మాట్లాడితే మన తెలుగు రాష్ట్రంలో ఉండేవాళ్ళు, అంటే అవుట్ ఆఫ్ ద స్టేట్స్లో కూడా తెలుగు వాళ్ళే ఇవి చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకో భాష వచ్చిండే వాళ్ళకి ఇది అర్థం కాదు కూడా. అంటే మనమే వీటిని ఎంకరేజ్ చేస్తున్నాం. డార్క్ కామెడీని మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. అమ్మాయిల మీద ఒక కైండ్ ఆఫ్ చిలుకన తత్వం, ఒక రకమైన నెగిటివిటీ కావచ్చు, వీటన్నిటిని మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ని
అసలు విచక్షణ జ్ఞానం లేనివాడు, ఒక అమ్మాయి విషయంలో తప్పు చెయ్యకూడదు అన్న విషయం తెలియనివాడు వీటన్నిటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అమ్మాయిల మీద అటెంప్ట్స్ చేస్తారండి. వాళ్ళు అటెంప్ట్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఇలాంటి మీమ్స్ని, ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్న మీరే. దాంట్లో నేనున్నా కూడా దానికి నేను కూడా ఒక సోర్స్ అయ్యి ఉంటాను. అమ్మాయిలతో కలిపి నేను అంటున్నా, ఓన్లీ అబ్బాయిలని మాత్రమే నేను అనట్లేదు. ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని జడ్జ్ చేస్తుంటే పక్కన ఇంకొక అమ్మాయి సపోర్ట్ చేస్తుంది, అవునురా అమ్మాయిలు బయట ఇట్లే ఉన్నారు అనేసి. ఇప్పుడు తను కూడా బయటకు వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఆ నెగిటివిటీని తగ్గించాలి. ఆ తగ్గించకుండా మీరు అమ్మాయిల మీద అటెంప్ట్ జరుగుతుందంటే తప్పు చేసినా కూడా వాళ్ళకి అలానే జరగాలి అని ఒక ముద్ర వేసేసింది మనమే. ఎలా అంటారా, డ్రెస్సెస్ మీద ఫస్ట్ పాయింట్ ఇది. యాక్చువల్గా డ్రెస్సెస్ అనే పాయింట్ మీద మనకు ఇంతవరకు నాకు తెలిసి ఈ ఫెమినిజం అనే పాయింట్ మీద స్టార్ట్ అయిందా లేకపోతే అంతకుముందే స్టార్ట్ అయిందా నాకు తెలియదు, కానీ డ్రెస్సెస్ మీద మొదటి నుంచి ఇప్పటిదాకా కాంట్రవర్సీస్ రన్ అవుతూనే ఉన్నాయి. అమ్మాయిల మీద జరుగుతున్న మ్యాక్సిమం వాటికి అటెంప్ట్స్కి మెయిన్ రీజన్ డ్రెస్సెస్ అనే అంటున్నారు. నేను ఇక్కడ 2 క్వశ్చన్స్ రేస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, అమ్మాయిల డ్రెస్సెస్ వల్లనే అటెంప్ట్స్ జరుగుతున్నాయి అనేసి అంటున్నారు కదా, చేస్తున్నది అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలే చేస్తున్నప్పుడు అమ్మాయిల మీద మాత్రమే జరుగుతున్నాయా? ట్రాన్స్జెండర్స్ పిల్లలు ఆడవాళ్ళ మీద జరిగిన ఒకందుకు రియాక్ట్ అవుతారండి. ట్రాన్స్జెండర్స్ మీద ఎంత దారుణమైన అటాక్స్ జరుగుతున్నాయో ఎవరికి తెలియంది కాదు. తెలిసినా మనం ఎవరో నోరు తెరవం. ఎందుకంటే వాళ్ళ మీద సింపతి చూపించినా ఎవరికి పేరు రాదు. మనం వాళ్ళ మీద ఎత్తుకొని సోషల్ మీడియా వాళ్ళ మీద పెడతాం. 2 రోజులు మాట్లాడుకుంటారు, 3వ రోజు వదిలేస్తారు. అమ్మాయిల విషయంలోనే ఇన్ని రోజులు ప్రొటెక్షన్ అంటే ఇంత ఇదన్నా చేస్తున్నారు, జస్టిస్ కావాలని. ఒక్కసారి ట్రాన్స్జెండర్స్ విషయం గురించి ఆలోచించండి. వాళ్ళ అబ్బాయిలే బేసిక్లీ చెప్పాలంటే వాళ్ళ బర్త్ యాక్చువల్గా మెయిల్ బర్తే, బట్ వాళ్ళు ఫిమేల్ వర్షన్లో చేంజ్ అయ్యారు. అంటే స్త్రీ అనే ఒక సెగ్మెంట్ అక్కడ యాడ్ అయిన ఒకే ఒక రీజన్తో వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఏ ట్రాన్స్జెండర్ కూడా ఎక్స్పోజింగ్ వేలో డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళి నైట్ పార్టీస్ క్లబ్స్కి వెళ్ళి చేశారని అయితే నేను అనుకోను. వాళ్ళు మరీ దారుణమైన సిచ్యువేషన్ అంటే వాళ్ళు చదువుకోవడానికి లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, ఉద్యోగాలు చేయడానికి లేదు. వాళ్ళకున్న ఒకే ఒక వృత్తి ఆ కైండ్ ఆఫ్ జాబ్స్ చేయడానికి మాత్రమే వాడతారు. ఇది చేస్తున్నది మళ్ళీ మగవాళ్ళే. ఇక్కడ ఎందుకు ఒక అమ్మాయి డ్రెస్సెస్ మాత్రమే మెన్షన్ చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఓకే అమ్మాయిల డ్రెస్సెస్ రెచ్చగొడుతున్నాయి అనుకోండి, మీ మగాళ్ళకి విచక్షణ ఉండదా? నేను మగాళ్ళనే అనట్లేదండి ఇక్కడ. మగాళ్ళ అంటే వాళ్ళ డ్రెస్సెస్ మీద బ్లేమ్ చేస్తున్న ఆడవాళ్ళతో కూడా కలిపే అంటున్నాను. మన ఇంట్లో కుక్కో పిల్లో లేకపోతే బయట బోన్లో ఒక జంతువు ఉంది అనుకుంటే, ఒక బయట ఏదైనా జంతువు ఉందంటే దాన్ని ఎవరైనా కెలికితే అది రెచ్చిపోతుందంటే ఆటోమేటిక్గా లాక్ వేసుకొని కూర్చొని పెడతారు బోన్లో. మీకు అంతగా అంటే మీకు మరీ అంతగా రెచ్చగొట్టేస్తున్నారు, రెచ్చగొట్టడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ మగాళ్ళని అంటే ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎందుకంటే అందరూ చేయట్లేదు, అందరూ చాలామంది చూస్తుంటారు, అందరూ వెళ్ళి ఆ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయట్లేదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని లాక్ వేసి కూర్చొని పెట్టండి. రెచ్చిపోవడానికి వాళ్ళేమి జంతువులు కాదు, విచక్షణ ఉన్న మనుషులే కదా. బ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది, అది పని చేయడం, దాన్ని వాడడం అనేది కూడా కొంచెం అలవాటు చేయండి మగ పిల్లలకి. ఇంట్లో పేరెంటింగ్ పరంగా కావచ్చు, సోషల్ పరంగా కావచ్చు, ఒక వర్షన్ అనేది కానీ ఉంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేటివి రావు. ఇది అన్నమాట. నాకు అంటే ఎందుకు ఇంత అంటే హార్ష్గా మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇంకా నేను కొన్ని కైండ్ ఆఫ్ వర్డ్స్ వాడకూడదు, ఎందుకంటే ఇది పిల్లలు కూడా చూసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొన్ని కైండ్ ఆఫ్ వర్డ్స్ నేను వాడడం లేదు. ఈ కైండ్ ఆఫ్ సెగ్మెంట్ మీద ఎంత మాట్లాడినా తక్కువే. నేను ఈరోజు ఒక్క డ్రెస్సెస్ గురించి మాత్రమే మాట్లాడాను, ఇంకా చాలా పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే చిన్న ఈవెంట్స్ అయితే జరగట్లేదు. అసలు విచక్షణ జ్ఞానం లేకుండా అబ్బాయిల సంగతి వదిలేసేయండి, ఆడవాళ్ళతో సహా ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే, ఆడపిల్లల తల్లి తండ్రి కూడా ఇలాంటి ఒక స్థితి క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అవుతున్నారు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ కూతురు సేఫ్గా ఉంటే చాలు. వాళ్ళ కూతురు తను హ్యాపీగా ఉండాల్సిన అవసరం లేదు, తను పీస్ఫుల్గా ఉండాల్సిన అవసరం లేదు, తన సెల్ఫ్ రెస్పెక్ట్తో సంబంధం లేదు, తన గోల్స్ డ్రీమ్స్ దేంతో సంబంధం లేదు, ఇంట్లో ప్రాణాలతో ఉంటే చాలు. నిజం చెప్తున్నాను, దీనికన్నా ఏదైనా ఒక అంటే ఆడపిల్లగా పుట్టి ఇలాంటి ఒక కండిషన్ ఫేస్ చేయడం కన్నా అసలు అమ్మాయి అనే సెగ్మెంట్ వదిలేసేసి ఒక జంతువుగా పుట్టిన ప్రశాంతంగా ఉండింటాం. కనీసం అప్పుడైనా మాకు స్వేచ్ఛ ఫీలింగ్ అనేది ఉండేదన్నమాట. ఇక్కడ కనీసం బయటకు వెళ్ళి ప్రశాంతంగా హ్యాపీగా తిరగడానికి లేదు. మాకు ఏం చేస్తారు బయటకు వెళ్ళి? మేము ఏమన్నా చేసుకుంటామండి, మిమ్మల్ని ఎవరు అడగట్లేదు కదా. ఇప్పుడు మగవాడు బయటకు వెళ్ళి తాగేసి ఏదో పనులన్నీ చేస్తున్నారు, వాడిని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఒక అమ్మాయి నార్మల్గా వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంటికి వస్తుంది, 4 గోళ్ల మధ్యకుంటే ఆ పిల్ల పిచ్చెక్కుతుంది. బయటకు వెళ్ళడానికి భయం కాదు, భయపెట్టి పెంచుతున్నారు. మీ ఫెయిల్యూర్ని ఎత్తుకొని వచ్చి మా మీద రుద్దుతున్నారు. మీ ఫెయిల్యూర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి అంటే మా ప్రాణాల మీదకి వస్తున్నా మమ్మల్ని మేము కాపాడుకోలేకపోతున్నాం.
సో ఈ పాయింట్ మీద నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు ఒక థింగ్ చేశాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.